భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు, నాకు అత్యంత సన్నిహితులు కూనంనేని సాంబశివరావు గారు సభాధ్యక్షత వహించి భారతదేశంలో ఉన్న ఉద్దండులైన కమ్యూనిస్టు నాయకులనే కాకుండా దాదాపుగా 40 దేశాలకు సంబంధించిన కమ్యూనిస్టు నాయకత్వాన్ని ఆహ్వానించి ఈరోజు కమ్యూనిస్టుల కంచు కోట అయిన ఖమ్మంలో వేలాది మంది కమ్యూనిస్టు ఎర్రజెండా సోదరుల సమక్షంలో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్ర జెండా నిటారుగా నిలబడి కొట్లాడుతుంది అని ఈ ఖమ్మం గడ్డ మీద నుంచి నినదించినందుకు మనస్ఫూర్తిగా కామ్రేడ్ సోదరులను నేను అభినందిస్తున్నా. 1925 డిసెంబర్ ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ప్రారంభించిన కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఖమ్మం గడ్డ మీద ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటూ రాబోయే 100 సంవత్సరాలు పేద ప్రజల కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అత్యంత నిరుపేదలైన పేదల కోసం నిరంతరం కొట్లాడుతూనే ఉంటామని, అవసరమైతే తుది శ్వాస వదులుతాము కానీ ఎర్ర జెండను వదలము అని చెప్పి నినదించిన కమ్యూనిస్టు మిత్రులను స్ఫూర్తిగా తీసుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో పాశవికంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను పడగొట్టినం. మిత్రులారా, ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న పాశవిక శక్తులను ఓడించడానికి మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఈ దేశంలో దేశ స్వతంత్రం కోసం రవి అస్తమించని రాజ్యాన్ని నడిపిన బ్రిటిష్ తెల్ల దొరలకు వ్యతిరేకంగా 140 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 100 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిన కమ్యూనిస్టు సోదరులు కొట్లాడితేనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో పేద ప్రజల కోసం తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, రైతు కూలి సంఘాల కోసం మీరు నినాదాలు చేసిండ్రు, మీరు పోరాటాలు చేసిండ్రు, మీరు అవసరమైతే ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించారు. మీరు పోరాటాలు చేస్తే మీరిచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్ర జెండా సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి జమీందారుల దగ్గర, జాగీదారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రైతు కూలీలు వెట్టి చాకిరి చేస్తుంటే, దొరల గడీల దగ్గర బానిసలుగా బతుకుతుంటే, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి గడీలలో గుమ్మీలు నింపుతుంటే రైతు కూలీ చట్టాలు ఉండాలి, రోజుకు 8 గంటల శ్రమకు కూలి ఇవ్వాలి అని మీరు పోరాటాలు చేస్తే కనీస వేతన చట్టం తీసుకొచ్చి ఆ కార్మికుల కోసం, కర్షకుల కోసం చట్టాలను, శాసనాలను చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ భూమి మీద ఏ వస్తువు ఎవరైనా తయారు చేయని, ఆఖరికి అగ్గిపెట్టే సబ్బు బిల్లైనా ఉత్పత్తి చేసేవాడే ధరను
కొనుగోలు చేసే దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని రైతు కూలీ సంఘాలను కట్టి రైతాంగ ఉద్యమాలు మీరు చేస్తే కనీస మద్దతు ధర తీసుకొచ్చి దళారులను అడ్డు తొలగించి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఆనాడు రిజాకర్లకు వ్యతిరేకంగా, నిజాం నవాబులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాడు 4000 మంది ఎర్ర జెండా వీరులు నేల కొరుగుతేనే ఆనాడు మీరు నిర్మించిన సాయుధ రైతాంగ పోరాటమే తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాదు రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి పునాదులు పడ్డాయి. దేశమంతా స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నప్పుడు హైదరాబాదు రాష్ట్రం నిజాం రజాకర్ల కాళ్ళ కింద నలిగిపోతుంటే ఆనాడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం రజాకర్లను లొంగ తీసుకొని నిజాం రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, చెన్నంనేని రాజేశ్వరరావు గారు కావచ్చు, అలా చెప్పుకుంటూ వెళ్తే ఆ తర్వాత చంద్ర రాజేశ్వరరావు గారుతో పాటు ఆనాడు ఈ ప్రాంతానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాటం చేసిన నల్లమల గిరిప్రసాద్ గారు, అదేవిధంగా శేషగిరిరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈరోజు ఈ వేదిక మీద పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు, ఆనాడు సిపిఐ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు. మిత్రులారా, ఇవాళ ఒకే ఒక్క మాట నేను ఈ వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో ఎంత ప్రమాదం ఉండేనో